పింఛన్ల పంపిణీలో చంద్రబాబు ఒక అరుదైనటువంటి రికార్డు సాధించారు. వాస్తవానికి ఒకనాడు ఎన్టీఆర్ గారి హయాంలోనే పింఛన్ల పంపిణీ అన్నటువంటిది ప్రారంభమైంది. అందరికీ కాదు, ఆ రోజుల్లో పేదరికంలో బాగా దిగువ పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు 35 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని చంద్రబాబు గారి హయాంలో 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో 200 రూపాయలు చేశారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంలో 2000 హామీ ఇచ్చినప్పుడు తనే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్కి ముందే 2000 రూపాయల పెన్షన్ పంపిణీ అన్నటువంటిది ప్రారంభించారు, దాదాపు 3-4 నెలల ముందే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3000 నుంచి 250 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 4 సార్లు పెంచారు. 4000 దగ్గర, ఇదే 3000 దగ్గర ఆగింది. 2250 నుంచి 3000 రూపాయలకి రావడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే 4000 చేస్తానన్న 4000 చేయడమే కాదు, 7000 రూపాయలు ఇవాళ చేతిలో పెట్టారు. మొన్న ఏప్రిల్ నుంచి లెక్కేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి అప్పటి నుంచి అమల్లో పెడుతున్నట్టుగా చెప్తూ 7000 రూపాయలు ఈ దఫా ఇచ్చుకొచ్చారు. టోటల్గా చూస్తే ఒక్క చంద్రబాబు గారి హయాంలోనే టోటల్ పెన్షన్ 2875 రూపాయలు పెరిగినట్టు. అంటే జగన్ హయాంలో 1000 రూపాయలు, రాజశేఖర రెడ్డి హయాంలో 200 రూపాయలు, 1200. అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలు తీసేస్తే 1235 రూపాయలు పోతే ఈ 4000 రూపాయల పెన్షన్లో ఈ స్థాయి అన్నటువంటిది చంద్రబాబు మాత్రమే చేసినటువంటిది. టోటల్గా 65 లక్షల మందికి ఇస్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.